ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా పేద ప్రజల సొంత ఇంటికలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో నిర్మించిన ఇళ్లకు హౌసింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దర్బాబు, బీజేపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి కొండలరావు హాజరయ్యారు. లబ్ధిదారులకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా హౌసింగ్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వివరించారు. గ్రామంలో ఉన్న చెత్త సమస్యపై గ్రామస్తులు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించి తక్షణ రోడ్డు పక్కనే ఉన్న చెత్తను తొలగించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉండిపోయిన డంపింగ్ యార్డ్ని ఇమీడియట్లీ ఇక్కడున్న అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని క్లీన్ చేయమని చెప్పి ఇక్కడ ప్రజలకు మొత్తం అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. సో డెఫినెట్లీ దృష్టికి రాగానే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనడానికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అతిరాగా అధికార యంత్రాంగం కూడా ఎలాగ రెస్పాండ్ అవుతుందన్నదానికి ఈరోజు PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రాష్ట్ర వ్యాప్తంగా గృహప్రవేశం కార్యక్రమంలో నేను అలాగే నా జిల్లా అధ్యక్షులు డీసీసీ చైర్మన్ గారు చంద్రబాబు గారు, అలాగే పెద్దరావు గారు, ఎక్స్ గ్రామానికి జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది. జనసేన నాయకులు కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. గృహప్రవేశం చేసాం, చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి చీర కూడా ఇవ్వడం జరిగింది. సో వస్తున్నప్పుడు వెళ్ళే దారి, అలాగే ఈ డంపింగ్ యార్డ్ ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాగే ఉండిపోయిన డంపింగ్ యార్డ్ని ఇమీడియట్లీ ఇక్కడున్న అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని క్లీన్ చేయమని చెప్పి ఇక్కడ ప్రజలకు మొత్తం అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. సో డెఫినెట్లీ దృష్టికి రాగానే కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనడానికి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అతిరాగా అధికార యంత్రాంగం కూడా ఎలాగ రెస్పాండ్ అవుతుందన్నదానికి నిదర్శనం ఇదే. ఇది ఎన్ని రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ ఇమీడియట్లీ అది క్లియర్ చేయమని అయితే చెప్తున్నాం.